శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 11వ తేదీ ఆగస్టు నెల 2026 సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏమైనా ఉన్నాయా అంటే అంత పూర్తిగా ఏవీ కనబడబోవడం లేదు. చతుర్థంలో ఉన్న బుధుడు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు, లాభంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. మరి మిగతా విషయాలలో మీరు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే చతుర్థ స్థానంలో యోగాలు బాగున్నాయి. బుధాదిత్య యోగం కానీ అలాగే గజకేసరి యోగం కానీ చాలా చాలా బాగున్నాయి. మరి ఈ యోగాలు పండాలంటే దోషాలు పరిహారం జరగాలి. ఏ స్థానంలో ఉన్నటువంటి శనిగారి వల్ల ఏలినాటి శని జరుగుతోంది అని చెప్పి మనము ఎప్పటి నుంచో తెలుసుకుంటూ ఉన్నాం కదా, వాటికి తప్పనిసరిగా పరిహారాలు చేయాలి. మరి ఏలినాటి శని జరుగుతూ ఉండగా గురుబలం ఏమన్నా ఉపయుక్తం అవుతోందా అంటే గురుబలం అర్ధాష్టమంలో ఉండి అంతగా అనుకూలించబోవడం లేదు. మాతృస్థానాధిపతి మాతృస్థానంలోనే ఉండి కొద్దిగా మనకి మంచి అనేది చేయిస్తున్నారు. ఇది ఒక యోగం కింద తీసుకోవాలి. ఇలాగా పరస్పర విభిన్నమైనటువంటి భావాలు కూడా పలుకుతూ ఉన్నప్పుడు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. శనిగారికి తైలాభిషేకం చెయ్యాలి, హనుమాన్కి వడమాల వెయ్యాలి. నవగ్రహ స్తోత్రాలని మరింతగా పఠిస్తూ యోగా చేసినట్లయితే మీకు చాలా వరకు అనుకూలమైన స్థితులు ఉంటాయి ఈ రోజున అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇక ఉద్యోగ జీవితం కానీ, వ్యాపార జీవితం కానీ, జీవిత భాగస్వాములు కానీ, వివాహాది శుభకార్యాలు జరగడం కానీ ఇవన్నీ కూడా మీరు సంయమనంతో ముందరికి తీసుకెళ్లే అంశాలు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో రవి, బుధ, చంద్ర 3 గ్రహాలు పండుతున్నాయి. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అద్భుతంగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ తృతీయంలో బుధాదిత్య యోగము ఉంది, అలాగే గజకేసరి యోగము ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా మెండుగా ఉంటూ ప్రతి పనిలోనూ కూడా మిమ్మల్ని వెన్నంటి ఉంటూ మీ ఉన్నతికి తోడ్పడుతూ నేను పుట్టింది నీకోసమేరా, నీకు సహాయం చేయడం కోసమేరా అనేటట్టుగా మీ అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కానీ కృతజ్ఞతా భావన కానీ ఆ విధంగా ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన విషయం అన్నమాట. దగ్గర ప్రయాణాలు అన్నీ కూడా చక్కటి ఫలితాలను ఇస్తాయి. బంధుమిత్రుల ఆదరణ చాలా చాలా బాగుంటుంది. మనోబలం సిద్ధిస్తుంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయావకాశాలు ఉంటాయి. కృషి బ్రహ్మాండంగా చేస్తారు. ఇంక ఏం కావాలండి, ఇన్ని బ్రహ్మాండమైన తృతీయవంత పండుతూ మీకు అనేక యోగవంతమైన విషయాలను ఇస్తూ ఉంటే ఇక ఇంతకన్నా మాకు జన్మధన్యత లేదు అనుకుంటారు. అంత బాగున్నాయి. మిగతా అన్ని విషయాలలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే వివాహేతర బంధాల విషయంలో, అధిక స్నేహాల విషయంలో, ఆరోగ్య విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవలసిందిగా సూచన. ఊహించని విధంగా మీకు లాభం వస్తుంది అన్నమాట, కానీ ఆ లాభాలు ఖర్చుల విషయంలో ఎటుపోతాయో తెలీదు. అలాంటి పరిస్థితులు ఇవాళ కనబడబోతున్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా పూర్తి ఓర్పు వహించి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా, నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణలు చేసుకోవడం ద్వారా మరింతగా మానసికమైన శాంతిని పొందగలరు. తప్పనిసరిగా పాటించండి, మానసిక శాంతి పొందండి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలోనే 2 యోగాలు ఏర్పడి ఉన్నాయి. బుధ ఆదిత్య యోగము ఏర్పడింది, అలాగే గజకేసరి యోగం ఏర్పడింది. నిజానికి ద్వితీయ స్థానంలో ఇటు గురువుగారు బాగుంటారు, అటు బుధుడు బాగుంటారు. కానీ ఇక్కడ యోగాలు పండుతూ ఉన్న కారణం చేత కుటుంబం చాలా చాలా బాగుంటుంది. ఒక మెట్టు పైకి ఎదిగినంత సంబరంగా ఉంటారు. మంచి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, ఉన్నత స్థితికి వెళ్తారు. అలాగే కుటుంబంలో చక్కటి ఐకమత్యం ఉంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. తృతీయ స్థానంలో కేతువు గారి యొక్క సంచారము కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇస్తుంది. మనోబలాన్ని పెంచుతుంది, దగ్గర ప్రయాణాలను ఇస్తుంది. చతుర్థంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు అన్నమాటే గాని అంతగా బాగుండే పరిస్థితులు కనిపించబోవడం లేదు. ఈ వివాహేతర సంబంధాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నాయా అంటే అది ద్వితీయ స్థానంలో పండుతున్న యోగాల వల్లనే. కాబట్టి ఉద్యోగ జీవితం బాగుంటుంది, వైవాహిక జీవితము బాగుంటుంది.
ఈ కుటుంబము బాగుంటుంది, అలాగే సంతానము బాగుంటారు అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడము లేదా వినడము చేయడం ద్వారా మరింత మనశ్శాంతి కలుగుతుంది. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు బాగున్నారు, రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. 2 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని తీసుకుని వస్తోంది. మృష్టాన్న భోజనాలను ఇస్తోంది, వినోద కాలక్షేపాలను ఇస్తోంది, శుభకార్యాలలో పాల్గొనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పెద్దలు, గురువులు, అలాగే సత్పురుషులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఇలాంటి ఆధ్యాత్మిక రంగంలో కొంచెం పై స్థాయిలో ఉన్న వారి వల్ల మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం కానీ, వాళ్ళ ఆశీర్వచనాలు ఉండడం కానీ ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాశిలోనే గజకేసరి యోగం ఏర్పడము, రాశ్యాధిపతి నవమాధిపతి కలిసి ఉండడము, అలాగే నవమాధిపతి ఉచ్ఛలో ఉండడము, ఇవన్నీ కూడా శుభకరమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది, అలాగే సంతాన రీత్యా బాగుంటుంది. అనేక రకాల అధికమైనటువంటి మనశ్శాంతి మీకు కలిగేటటువంటి రోజు అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత శుభకరంగా, మరింత సుఖంగా మీరు ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నానండి. సింహరాశి వారికి ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టుగా జాగ్రత్తలు తీసుకునే కాలమే కనిపిస్తూ ఉంది. గ్రహస్థితులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సూచిస్తూ ఉన్నాయి. ద్వితీయంలో శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు, అలాగే శని కుజుల దృష్టితో ఉంటూ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇది వివాహేతర సంబంధాల విషయాలు కానీ, ఎవరితోటైనా మాట్లాడే విషయాలు కానీ, కుటుంబ జీవితం కానీ, కుటుంబంలో ఐకమత్యత విషయంలో కానీ, అలాగే సంతాన రీత్యా కానీ అష్టమ శని సంచారం జరుగుతూ ఉంది కాబట్టి ఏదైనా పనుల రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, రాహుకేతువులు కూడా చాలా చాలా ఇబ్బంది పెడుతున్న కారణం చేత వైవాహిక జీవితంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ ఏదైనా ఈ పని చెయ్యాలి అని బలంగా అనుకొని మీరు ప్రారంభించినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటి విషయాలలో కానీ ఇవన్నీ కూడా పూర్తి అప్రమత్తత అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పు వహించే ఉండండి తప్ప మిగతా ఆవేశకాలకి లోనవ్వకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ గురువుగారు వ్యయస్థానంలో చాలా బాగున్నారు, అయితే ధర్మకార్యాలు బాగా చేయడానికి అవకాశం ఉంది, శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక లాభాల బాటలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారము మీకు చిన్నపాటి లాభాలనే తెచ్చిస్తుంది. దాని మీదనే ఆధారపడి ఏదో వచ్చేస్తుంది అని అనుకోకండి. వ్యతిరేక గ్రహాల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని సంయమనంతో పూజా పునస్కారము, ధ్యాస, ధ్యానము ఇలాంటివన్నీ చేసుకొని ఈ సమస్యల నుంచి గట్టెక్కండి అని చెప్పి తెలియజేస్తూ అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, నవధాన్యాలు దానం ఇవ్వడం వల్ల మరింత మనశ్శాంతి పెరుగుతుంది. కన్యారాశి వారికి పరస్పరము చాలా అదృష్టవంతమైన కాలం అని చెప్పచ్చు. ఎటు చూసినా ఒకే ఒక్క విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి, మిగతా అన్ని విషయాలలోనూ అభివృద్ధి కనిపిస్తుంది, ఆదాయం కనిపిస్తుంది. లాభస్థానంలో గురు చంద్ర గజకేసరి యోగం, రవి బుధాదిత్య యోగం చాలా అద్భుతంగా ఉందండి. రాశిలో శుక్రాచార్యుల వారు బాగుంటూ ఉన్నప్పటికీ ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి పరస్పర విభిన్నమైనటువంటి భావాలు పలుకుతున్నాయి అని చెప్తున్నా కదా, ఇది చాలా ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహస్థితి అనమాట. మీరు ఎట్టి పరిస్థితులలోనూ గురు శుక్ర కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండండి. వివాహేతర సంబంధాల రీత్యా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలము. వైవాహిక జీవితంలో కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి కాబట్టి పూర్తిగా జాగ్రత్తలు వహించవలసినటువంటి కాలం. ఇక లాభస్థానంలో 4 గ్రహాలు ఉన్నాయంటే మాటలైన విషయం కాదు, అన్ని విధాల అద్భుతమే. ఎన్నో రకాలైన లాభాలు మాతృవర్గ రీత్యా, స్వగృహం రీత్యా, అలాగే స్థిర చరాస్తుల రీత్యా, సంతాన రీత్యా, రావలసినటువంటి ధనము రీత్యా, ప్రయాణాల రీత్యా, ఉద్యోగ జీవితము, ఇలా ఏ అంశాన్నైనా తీసుకోండి చాలా బాగుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఉన్నతి ఉంటుంది. కుటుంబంలో కొంచెం ఐకమత్యం తగ్గినట్టుగా ఉంటుంది, అయినప్పటికీ కూడా మీరు సరిదిద్దుకోగలుగుతారు, సరిదిద్దబడతారు, మళ్ళీ తిరిగి ఐకమత్యాన్ని పొందుకుంటారు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి.
అలాగే వడమాల వెయ్యండి హనుమాన్ ఆలయానికి వెళ్ళి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నానండి. మరింత మనశ్శాంతి దొరుకుతుంది, మరింత ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. తులారాశి. తులారాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు బాగున్నారు, దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు, బుధాదిత్య యోగం బాగుంది, చంద్రుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని గారు బాగున్నారు. ఇన్ని రకాలుగా 5 గ్రహాలు బాగున్నాయి అంటే అది అస్సలు మాటలైన విషయం కాదండి. ఎటువంటి విషయాన్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి? ఉద్యోగంలో ఉన్నతిని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే సామర్థ్యం, మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీ సామర్థ్యాన్ని ఇప్పటి వరకు గుర్తించని వారు ఇప్పుడు గుర్తించి మిమ్మల్ని అందలానికి ఎక్కిస్తారు, సహాయ సహకారాలు అందిస్తారు, పేరు ప్రతిష్టలు ఇస్తారు. అలాగే ధనం వస్తుంది, ఉద్యోగంలో కూడా ఇంక్రిమెంట్లు ఉంటాయి. విలువైన వస్తువులు చేయి జారకుండా చూసుకోండి, ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఏదైనా ప్రయాణాలు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం ధన నష్టం కనిపించే విధంగా ఉంది, ఇది కొంచెం చెప్పదగ్గ సూచన, మీరు జాగ్రత్తలు పాటించండి. పూర్వం రావాల్సినటువంటి ధనము అనా పైసలతో సహా మీకు వచ్చేయడానికి అవకాశం ఉంది. మిత్రులు సహకరిస్తారు, శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గుతుంది, అనారోగ్య సూచనలు తగ్గుతాయి. మాతృవర్గ రీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే ఈ వివాహేతర సంబంధ బాంధవ్యాల ద్వారా కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలము అని చెప్పి మరీ తెలియజేస్తూ, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇంటి ఇలవేల్పుకి పూజ చెయ్యండి, ప్రశాంత చిత్తంతో ఉంటారు, అభివృద్ధితోనూ ఉంటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి సంచారము చాలా చాలా బాగుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. కానీ వివాహేతర సంబంధాల విషయాలలో వీరు చాలా ఇబ్బంది పెట్టేస్తారు మిమ్మల్ని. పూర్తిగా జాగ్రత్తలతో కూడి ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పే సూచన చేస్తూ ఉన్నాను. ఇక నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారిని పరిశీలన చేసినట్టయితే నవమాధిపతి అయినటువంటి చంద్రునితో కలిసి గజకేసరి యోగంలో ఉన్నారు. ఇది చాలా మంచి యోగము. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ఉద్యోగంలో ఉన్నత స్థితి ఉంటుంది, 10 మందిలోనూ మీరే ప్రథములుగా సత్కారాలు అందుకుంటారు. ఎన్ని సమస్యలు వస్తున్నప్పటికీ కూడా ఈ ఒక్క బలం వల్లనే మీరు ఆ సమస్యలన్నింటినీ సాధించడానికి కావలసినటువంటి మనోబలంతో ఉండగలుగుతారు. మనోనిబ్బరం ఉండడం అనేది చాలా కష్టం. గ్రహస్థితులు సహకరించకపోయినట్లయితే మన మనోబలం ఎందుకు పనికిరాదు. ప్రతి చిన్న విషయానికి పిరికితనం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనోబలం బాగా దిట్టంగా ఉంటున్న కారణం చేత ఏ సమస్యనైనా సాధించగలుగుతారు. కాబట్టి దానిలో ఇబ్బంది లేదు. పితృ అర్జితాలు బాగున్నాయి, పితృవర్గరీత్యా బాగున్నారు. అలాగే ఈ తీర్థయాత్రలు చేయడానికి కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి సమయం ఇప్పుడు అని చెప్పి తీర్థయాత్రలకు వెళ్ళడానికి చాలా వరకు ఆలోచించుకుంటారు. దైవ కార్యాలు చేయడానికి కూడా సుముఖంగా ఉంటారు, కాలాన్ని వెచ్చిస్తారు, ధనాన్ని వెచ్చిస్తారు, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, మీకు అనేక విధాలుగా మీరు బాగుంటారు అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుని గురువుగారికి మరింతగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. చక్కటి మానసిక ప్రశాంతత, అభివృద్ధి మీ సొంతం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం బాగుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి బాగున్నారన్న మాటే కానీ మంచి శుభ ఫలితాలను ఇస్తారా అంటే అంత పూర్తిగా శుభ ఫలితాలను ఇవ్వబోవడం లేదు. రుణభారాలు పెరిగేటటువంటి పరిస్థితి, ఉద్యోగ జీవితంలో శారీరక శ్రమ పెరిగేటటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వివాహేతర సంబంధాల విషయంలో పూర్తి జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ అష్టమ స్థానము చాలా ఇబ్బందికరంగా ఉంది. ఉండడానికి యోగాలు ఉన్నాయి. బుధాదిత్య యోగం ఉంది, గజకేసరి యోగం ఉంది, అష్టమ స్థానంలో గురుగారు ఉచ్చలో ఉన్నారు. ఇవన్నీ బాగున్నవే, కానీ అష్టమ స్థానం వల్ల ఈ ధనస్సు రాశి వారికి చాలా వరకు ఇబ్బందులు, శారీరక శ్రమ, విపరీతమైనటువంటి శ్రమకి లోనవుతారు. ధనము ఖర్చు, స్థాన చలనము ఇలాంటివన్నీ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి అధిక జాగ్రత్తలతో ఉంటూ వీలైనంతగా
విశ్రాంతి జీవితాన్ని కోరుకోండి, శారీరక శ్రమని ప్రయత్నపూర్వకంగా తగ్గించుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే అర్ధాష్టమ శని కూడా ఉన్నారు, సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తున్నానండి. దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, మరింత అనుకూలమైన ప్రశాంతమైన జీవితాన్ని పొందండి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు. ఇక సప్తమ స్థానంలో యోగాలు బాగా పట్టాయి. గురువుగారు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు, అలాగే గజకేసరి యోగం వచ్చింది. ఇవి చాలా చెప్పదగినటువంటి సూచనలు. నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారికి అంతగా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి స్థితి కనిపించబోవడం లేదు. ఈ దృష్టులు చాలా బాధ పెడుతూ ఉంటాయి కాబట్టి ఫలితాలు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. అంటే ఆ దృష్టుల వల్ల మనకేమవుతుంది, వివాహేతర సంబంధాల విషయంలో, భార్యాభర్తల అనుబంధం విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ పరస్పరం ఒక విభిన్నమైనటువంటి ఫలితం కూడా కనిపిస్తుంది. మరి గురుచంద్రులు కూడా సప్తమంలో ఉన్నారు కదా అని ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహమే. ఏదైతే కాస్త బలహీనంగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో భార్యాభర్తల మధ్య, వాటికి బీటలు పడేటటువంటి పరిస్థితి. అలాగే ఈ వర్ణాంతర వివాహాలు ఇలా చేసుకొని ఉన్న వారికి కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి, ఇంకా అక్కడ పూర్తిగా బంధం బలపడలేదు కాబట్టి ఇబ్బందులు ఉంటాయి అని చెప్పేటటువంటి సూచన చేస్తున్నాను. ఇది చెప్పదగ్గ సూచనగా తీసుకోవాల్సింది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంది, మృష్టాన్న భోజనాలు చేయడానికి అవకాశం ఉంది, వినోదం చాలా బాగుంటుంది, వినోదం కాలక్షేపంగా ఉంటుంది, ధన యోగాలు బాగున్నాయి, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, విద్య బాగుంటుంది, అలాగే వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది అనేటటువంటి పరిస్థితులు, చక్కటి సంబంధం రావడం, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అనుకోని విధంగా వచ్చేటటువంటి మంచి మనస్ఫూర్తిగా వచ్చినటువంటి ప్రశంసలు మిమ్మల్ని చాలా చాలా ఆనందానికి గురి చేస్తాయి. అయితే ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏవి తీసుకోవాలి అంటే, కుటుంబ జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి, సంతాన రీత్యా కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో కానీ ఇలా అన్ని అంశాలలోనూ పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో బాగుంది అన్న మాటే కానీ అయినప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ, అనేక విధాలుగా మీకు పరిహారాలు చెప్తూ ఉన్నాను. శివారాధన చేయడం కానీ, యోగా చేయడం కానీ, ఈ స్తోత్ర పారాయణాలు చేయడం కానీ, ఇవన్నీ చేసుకోవడం ద్వారా మరింతగా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, చంద్ర చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మానసికమైనటువంటి దృఢత్వం పెరుగుతుంది, అలాగే ఆలోచనలు పెరుగుతాయి, రాతకోతల వ్యవహారాలలో విజయావకాశాలు ఉంటాయి. అనుకోని విధంగా శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోయి వారు మిత్రులుగా మారి మిమ్మల్ని వచ్చి మళ్ళీ తిరిగి మిత్రత్వం కోసం అడుగుతారు. ఇలాంటి పరిస్థితి బాగా కనిపిస్తుంది. రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి, అనారోగ్య సూచనలు తగ్గిపోయేటటువంటి పరిస్థితి, ధైర్యము, సాహసము, ఉత్సాహము మీకు బాగా మెండుగా కలిగేటటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే ఏలినాటి శని జరుగుతూ ఉంది, గురుబలం తక్కువగా ఉంది, శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు, శనిగారి యొక్క దృష్టి కానీ, కుజుని యొక్క దృష్టి కానీ ఈ శుక్రాచార్యుల వారి మీద పడుతూ వివాహ జీవితంలో ఆటంకాలను తీసుకొస్తున్నాయి. వివాహేతర సంబంధాల విషయాలలో కూడా ఇబ్బందుల్ని సూచిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అననుకూలతలు ఏర్పడడానికి రాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాలన్నింటికీ కూడా శనిగారికి కానీ, కుజుడికి కానీ, రాహువు కానీ, కేతువు కానీ, అలాగే శుక్రాచార్యుల వారికి కానీ 5 గ్రహాలకి కూడా మనస్ఫూర్తిగా భక్తి ప్రపత్తులతో స్తోత్రపారాయణాలు చేసుకోండి, దుర్గనామాన్ని జపించండి, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి, హనుమాన్కి వడమాల వేయడానికి ప్రయత్నం చేయండి. చాలా వరకు మీకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. సంయమనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. మీనరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి
గురువు గారి యొక్క స్థితి సంచారం చాలా బాగుంటూ ఉండగా షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ఈ 2 గ్రహాలు కూడా దీర్ఘకాల సంచార గ్రహాలు అవుతూ ఉండడం చేత మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పాలి. అయితే ఈ పంచమ స్థానంలోనే రవి బుధుల యొక్క కలయిక కూడా జరుగుతూ ఉన్నది. గురువు గారితో పాటు చంద్రుని యొక్క కలయిక, అంటే ఇవి యోగాలకి దారి తీస్తున్నాయి. ఆ స్థానాలలో రవి కానీ బుధుడు కానీ చంద్రుడు కానీ మంచి ఫలితాలు ఇచ్చేది లేదు. కానీ బుధాదిత్య యోగము కోణస్థానంలో పడింది, గజకేసరి యోగము పంచమ స్థానంలోనే పడింది. యోగాలు చాలా బాగున్న కారణం చేత మనస్సుకి చాలా ఉల్లాసంగా ఉండేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, సంతానం యొక్క అభివృద్ధి చాలా చాలా బాగుంటుంది. మీకు అనారోగ్య సూచనలు ఏమైనా ఇప్పటి వరకు కనిపిస్తూ ఉన్నట్టయితే తిరిగి ఆరోగ్యవంతులు అవ్వడానికి మీకు ఈరోజు గ్రహస్థితులు బాగున్నాయి. ఇప్పటి నుంచి పూర్తిగా అనారోగ్యం ఏమన్నా తగ్గడం ప్రారంభిస్తుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే అనుకోని విధంగా ధనము చేతికొచ్చేటటువంటి పరిస్థితి, అలాగే రాతకోతల వ్యవహారాల్లో ఉత్తీర్ణత చెందేటటువంటి పరిస్థితి, శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గిపోయి మిత్రత్వం పెరిగేటటువంటి పరిస్థితి, ఇన్ని విధాలుగా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. జాగ్రత్తల అంశానికి వస్తే మటుకు ఈ వివాహేతర సంబంధాల విషయంలో కానీ భార్యాభర్తల మధ్య ఉన్న వైవాహిక బంధంలో కానీ కొన్ని రకాల జాగ్రత్తలైతే తప్పనిసరిగా తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శివారాధన చేయడము, హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, హనుమంతుడికి వడమాల వేయడము చాలా మంచిది. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం కూడా చేయండి. మరింతగా ఈరోజు మీకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.